నేను మీ సుప్రజామర్. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మనైన చిక్కటి సేమియా పాయసం అండి. ఎక్కువసేపు బయట ఉన్న గట్టిపడని పసందైన టేస్టీ సేమియా పాయసం ఒక్కసారి ఇలా చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీటి కోసం 1 కప్ సేమియాని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను నార్మల్ సేమియానే తీసుకున్నానండి. ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే సేమియాను తీసుకున్నామో అదే కప్పుతో మిల్క్ను యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 కప్కు ఇక్కడ నేను 4 కప్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాను అండి. ఫుల్ క్రీమీ మిల్క్ను యాడ్ చేసుకుంటున్నాను. మీగడ తీయని మిల్క్ను యాడ్ చేసుకుంటున్నాను. అప్పుడే మనకు పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మరొక 2 కప్స్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మొత్తం 6 కప్ యూజ్ చేసి మనం పాయసం అనేది రెడీ చేసుకోబోతున్నాము. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని స్టవ్ పై పెట్టి వేడి చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి వేడి అయ్యేలోపు ఇప్పుడు మరొక స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుందాము. నెయ్యి అనేది కరిగిన తర్వాత ఇప్పుడు అందులో 15 జీడిపప్పులను యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ వీటిని వేయించుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 30 సెకండ్స్ తర్వాత ఇప్పుడు అందులోనే 10 కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం దూరగా అయ్యేంత వరకు వేయించుకోవాల్సి ఉంటుంది. మరీ రెడ్గా వచ్చేంత వరకు వేయించవలసిన అవసరం లేదండి. ఈ విధంగా కొంచెం దూరగా అయ్యేంత వరకు వేయించుకొని వీటిని పక్కకు తీసుకుందాము. వీటిని వేయించేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి, లేకపోతే తొందరగా బ్లాక్గా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని పక్కకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మిగిలి ఉన్న నెయ్యిలో మనం రెడీ చేసి పెట్టుకున్న సేమియాను అందులో యాడ్ చేసుకుందాము. ఇలా సేమియాను యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు వీటిని బాగా కదుపుతూ వేయించుకోవాల్సి ఉంటుంది. సేమియా అనేది కొంచెం లైట్ కలర్ వైట్గా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా కదుపుతూ వేయించితే మధ్యలో మధ్యలో మనకు సేమియా అనేది వైట్గా వస్తుంది. సో అలా వచ్చేంత వరకు మనం వీటిని ఈ విధంగా కదుపుతూ వేయించుకోవలసి ఉంటుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా సేమియా అనేది ఈ విధంగా వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు వీటిని పక్కకు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లోపు మనకు మిల్క్ అనేది ఈ విధంగా బాయిల్ అవుతుందండి. ఇలా బాయిల్ అవుతున్న టైంలో ఇప్పుడు మనం ఇందులో నుంచి 1 కప్ మిల్క్ను సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సపరేట్ చేసిన మిల్క్ మనం లాస్ట్లో యూజ్ చేస్తామండి. సో ఇప్పుడు మిగిలి ఉన్న మిల్క్లో మనం వేయించుకున్న సేమియాను యాడ్ చేసుకుందాము. ఇలా సేమియాను యాడ్ చేసుకున్న తర్వాత సేమియా అనేది మిల్క్లో బాగా కలిసేలాగా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమియా అనేది బాగా కుక్ అయ్యేంత వరకు మనం వీటిని కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు అందులోని 3 యాలకులను దంచి అందులో యాడ్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో స్కిప్ అయింది యాలకులు యాడ్ చేయడం అనేది. సో ఇలా యాలకులు యాడ్ చేసి సేమియా అనేది నాకు కుక్ అవ్వడానికి 8 మినిట్స్ టైం పట్టిందండి. సో సేమియా అనేది కుక్ అయిందో లేదో ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, వీడియో క్లిప్లో నాకు సేమియా అనేది బాగా కుక్ అయింది. 8 మినిట్స్లో మనకు సేమియా అనేది బాగా కుక్ అవుతుందండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఇక్కడ షుగర్ అనేది తీసుకుంటున్నానండి. 1 కప్ సేమియాకు 3/4 కప్పు షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. కొంచెం తీపి ఎక్స్ట్రా కావాలి అనుకున్న వాళ్ళు 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి ఇప్పుడు అందులోనే మనం ముందుగానే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి మనం ముందుగానే తీసి పెట్టుకున్న మిల్క్ను అందులో యాడ్ చేసుకున్నాము. ఇలా మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కుక్ అవుతున్న టైంలో ఇప్పుడు అందులోని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పసందైన సేమియా పాయసం అనేది రెడీ అయినట్లేండి. ఇది ఎంతసేపు బయట పెట్టినా చిక్కపడకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా తయారు చేయవచ్చు.
ఈవెన్ కొత్త వాళ్ళకు కూడా చాలా ఈజీగా తయారు చేయగలిగేటట్లు వీడియోలో ఉంది. వీళ్ళైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.